మీరు ఇష్టపడ్డ వ్యక్తులు మీ మాట వినాలన్నా, మీరు ఇష్టపడ్డ వ్యక్తులు మీ సొంతం అవ్వాలన్నా, మీరు చెప్పినట్టు వినాలన్నా సరేనండి. రాత్రి పడుకునే ముందు దిండు కింద ఇది ఒకటి పెట్టి పడుకోండి. అలా గనక పెట్టి పడుకున్నట్టయితే తుఫాను కంటే వేగంగా కూడండి మీ సొంతమైపోతారు. మీ వెంటే ఉంటూ ఉంటారు. మీ మాట వింటారు. మీ మాటకు ఎదురు చెప్పరు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనకనండి, ఖచ్చితంగా మీరంటే పడి చస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క అంటే మనం చెబుతున్నాం కదా, ఈ తంత్రం కావచ్చు, అలానే కాకుండా ఈ యొక్క మంత్రం కావచ్చు, చాలా చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది, చాలా శక్తితో కూడుకొని ఉంటుంది. కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల బ్రహ్మాండమైన ఫలితం వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించండి. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి, ప్రతి ఒక్కరు కూడా అంటే మనం కోరుకున్న వ్యక్తి ఖచ్చితంగా మన మాట వినాలి, మన సొంతం అవ్వాలి, మన వశం అయిపోవాలి అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాడిని ఈజీగా అండి, అంటే అలాంటి వాళ్ళని మనం ఈజీగా మన సొంతం చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చెప్పే ఈ మంత్రానికి ఏంటంటే చాలా చాలా శక్తి ఉంటుంది. ఇది చాలా శక్తితో కూడుకున్న మంత్రం అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ మంత్రము, ఈ మంత్రానికి చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మనం ప్రేమించిన భర్త కావచ్చు, లేదంటే వేరే వాళ్ళని మనం ప్రేమిస్తూ ఉన్నా సరే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించినా, ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించినా, అమ్మాయి అబ్బాయిని ప్రేమించినా ఏంటంటే మన మాట వినాలి, మన సొంతం కావాలి, మన వైపే ఉండాలి, మన దిక్కే మాట్లాడాలి అని మనం అనుకుంటూ ఉంటాం. అలానే కాకుండా ఏంటంటేనండి, వారు కొన్నిసార్లు మనతో బాగుంటారు, కొన్నిసార్లు బాగుండరు, గొడవలయ్యి విడిపోతూ ఉంటారు. అలానే కాకుండా విడిపోయిన వారు కూడా మళ్ళీ కలవాలన్నా, మళ్ళీ వాళ్ళు మీ మాట వినాలన్నా సరేనండి, తప్పకుండా ఈ పనిని అయితే చెయ్యండి. ఈ పనిని చెయ్యటం వల్ల అయితే తప్పకుండా మీకు ఫలితం అనేది వస్తుంది. 1000% మీరు ఫలితాన్ని పొందటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే చాలా మంచి రిజల్ట్ని చూస్తారు. కొంతమంది భార్యాభర్తలు ఏంటంటే చిన్న చిన్న మనస్పార్థలకు కావచ్చు, చిన్న చిన్న గొడవలకు కావచ్చు విడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి, రూపాయి కూడా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఈ యొక్క పరిహారం వల్ల ఏంటంటే మీకు దూరంగా ఉండే భర్త కావచ్చు, మీరు ఇష్టపడ్డ వ్యక్తి కావచ్చు, మీరు ప్రేమించే వ్యక్తి కావచ్చు, లేదంటే ఒకవేళ ఏదైనా వ్యక్తిని మీరు ఇష్టపడుతున్నారు, ఆ వ్యక్తి కూడా మీ వశం అయ్యేలాగా, మీ సొంతం అయ్యేలాగా చేసుకోవటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట. ఎందుకంటే ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డది, అలానే కాకుండా ఏంటంటే సిద్ధశాస్త్రంలో కూడా చెప్పబడ్డదనమాట. ఈ పరిహారానికి చాలా చాలా అంటే మనకు ఎక్కువగా ఏంటంటేనండి, ఈ పరిహారం చాలా వేగంగా పనిచేస్తుంది, చాలా మంచి రిజల్ట్ని ఇస్తుంది. అలానే కాకుండా ఏంటంటే ఈ పరిహారం మనం ఒక రాత్రిలోనే ఒక ఫలితాన్ని పొందవచ్చని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. కావున ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఆచరించండి. ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొంది చూడండి. అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తి తప్పనిసరిగా మీ కోసం అయ్యేలాగా చేసుకోండి. మీ మాట వినేలాగాను కాకుండా మీ వెంటే ఉండేలాగా, మీకు తోడు నీడలాగా మీ దగ్గరే ఉండేలాగా ఇలా మీరేంటంటే గనక ఈ పరిహారం కోసం ఈ పనిని మీరు చెయ్యొచ్చు అనమాట. దీనికి ఏం కావాలంటే గనక తెల్లని కాగితం కావాలి. కాగితం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా గీతలు రాతలు లేకుండా చూసుకోండి. రాత్రి మనం పడుకునేటప్పుడు చెయ్యాలన్నమాట. అంటే గీతలు రాతలు ఉంటే ఏంటంటే గనకనండి ఆ పేపర్ అనేది పని చేయదనమాట. కాబట్టి ఎలాంటి గీతలు ఉండకూడదు. ప్లేన్ వైట్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అక్కడ ఏం చేయండి అంటే కనుక ఇలా మీ మనసులో అంటే సంకల్పం చెప్పుకోండి. అంటే మీ పరిహారం అవసరం కోసం చేస్తున్నామనేసి చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ చూయించే విధంగా ఓం నమో అంటే వాసుదేవాయ అని రాసేసి ఆ తర్వాత ఆ వ్యక్తి పేరు, ఎవరి పేరు అయితే ఉంటుందో ఆ పేరు రాయండి. ఏ వ్యక్తి పేరు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి పేరు రాయండి. రాసిన తర్వాత ఓం ఫట్ కురు కురు స్వాహ అని రాయండి. అంటే ఓం ఫట్ అంటే గనక ఇక్కడి నుంచి ఇక అంటే మనం మాట్లాడుకోకుండా ఏదైతే అడ్డుకట్ట ఉందో అది అక్కడికి అంతమైపోవాలి. ఆ తర్వాత అంటే కురు కురు అంటే మళ్ళీ మాట్లాడుకోవటం ప్రారంభించాలి, మళ్ళీ మమ్మల్ని ఇష్టపడాలి అన్నట్టు అర్థమండి. కాబట్టి ఏంటంటే పేరు అని రాసిన దగ్గర ఏంటంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తి పేరు, అంటే మీరు ఏ వ్యక్తినైతే ఇష్టపడతారో, ఏ వ్యక్తినైతే మీ అంటే వశం చేసుకోవాలనుకుంటున్నారో, మీ యొక్క సొంతం చేసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు మీరు స్పష్టంగా రాయండి. అలా రాసేసి ఏంటంటే కనుక చక్కగా మీరు సంకల్పం చెప్పుకోండి. ఆ వ్యక్తి పేరు ఏంటంటే కనుక కేవలం అండి మనం ఏంటంటే ఓం నమో వాసుదేవాయ అని రాసేసి ఆ తర్వాత ఏంటంటే వ్యక్తి పేరు, ఇప్పుడు నా పేరు అంటే లత అనుకోండి, నేను నా అంటే లత అని రాస్తా. రాసిన తర్వాత నేను ఓం ఫట్ కురు కురు స్వాహ అని రాస్తానమాట. అలా రాయటం వల్ల ఏమవుతుందంటే కనుక మనలో ఉండే ఏదైతే అంటే మాట్లాడుకోకుండా ఇన్ని రోజులు మనం దూరంగా ఉండి ఇన్ని రోజులు మనకి ఏంటంటే కనుక అసలు చూసుకోలేక మాట్లాడుకోలేక చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా గొడవలు పడ్డాం. కానీ ఆ వ్యక్తి అంటే మాత్రం మాకు చాలా ఇష్టం అండి, మేము మళ్ళీ
మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాం, మళ్ళీ అంటే అతనితోనే ఉండాలనుకుంటున్నాం, ఇలా మనం అనుకుంటూ ఉంటాం కదా. అలా మొత్తం దూరాలు అనేవి అంటే అవి తెగిపోతాయి అనమాట. ఆ దూరాలన్నీ కూడా అండి శాశ్వతంగా అంటే చక్కగా అంటే వెళ్ళిపోతాయి మధ్యలో నుంచి. చక్కగా మీరు కలిసి ఉండటానికి, మీతో ఉండటానికి, మిమ్మల్ని ఇష్టపడటానికి, మీ వెంటే అంటే ఉండటానికి, అలానే కాకుండా మీ వశమై ఉండటానికి కూడా ఈ పరిహారం పనిచేస్తుంది. ఇది భర్త పరంగా కూడా చేయొచ్చు, భార్య భర్తపై చేయొచ్చు, అలానే భర్త భార్యపై కూడా చేయొచ్చు, భార్య భర్తపై కూడా చేసుకోవచ్చు. ఇద్దరు భార్యాభర్తలు ఎవరికైనా సరే చేసుకోవచ్చు. మీ భార్య మీతో మాట్లాడకపోయినా, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, దూరంగా ఉంటున్నా సరే ఈ పనిని చెయ్యండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఏ వ్యక్తినైనా సరేనండి, ఆ వ్యక్తి నాకేం కాడండి, అయినప్పటికీ కూడా నేను చాలా ఇష్టపడుతున్నాండి, నన్ను అంటే కొద్ది రోజులు పట్టించుకున్నాడు, బాగానే నాతో అంటే ఉన్నాడు, మాట్లాడాడు, అన్నీ చేశాడు, కానీ ఆ తర్వాత నన్ను వదిలేయడం జరిగింది. కానీ ఆ వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం అండి, నాకు అతను ఏమీ కాడు, ఒక పరిచయం వల్ల ఏర్పడింది, అంటే ఒక పరిచయంలో ఏర్పడ్డాడు, ఒక పరిచయం లాగా ఏర్పడి ఆ పరిచయం అంటే చాలా వరకు కూడా ఇష్టం దాకా వెళ్ళింది. ఆ ఇష్టం ఏంటంటే కనుక ఇప్పుడు అయిష్టంగా మారి మేము దూరంగా ఉంటున్నాం, కానీ ఆ వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కావాలంటే మీరు ఒకసారి ప్రయత్నించండి, మీకే అర్థమైపోతుంది అనమాట. ఎంతలా మీకు ఫలితం వచ్చింది, ఎంతలా మీరు ఫలితాన్ని పొందారు, ఎంత ఫలితాన్ని మీరు అంటే కలిగారనేది మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోగలుగుతారనమాట. అంత బాగుండే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి. గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారము కేవలం ఏంటంటే కనుక అన్నం తిన్న తర్వాత, పనులన్నీ అయిపోయిన తర్వాత, ఇంకా మేము పడుకుంటున్నాం, ఇంకా మాకు ఏం పని లేదన్నప్పుడు మాత్రమే చెయ్యండి. కానీ ఈ పరిహారం చేసేసి చక్కగా పేపర్లో రాసి మనం దిండు కింద పెట్టుకొని, ఆ తర్వాత మనం ఫోన్ చూసి వాకింగ్లు చేసుకొని, అంటే అంత పని ఇంట్లోది చేసుకొని ఆ తర్వాత వచ్చి పడుకుంటే మాత్రం ఈ పరిహారం అయితే మీకు పని చేయదు. అంత పని అయిపోయింది, ఫోన్ చూసుకున్నాం, టీవీ చూసుకున్నాం, మన పనులు అయిపోయాయి, బయటికి వెళ్ళాము, వాకింగ్లు ఇలా ఉంటూ ఉంటాయి కదా కొంతమందికి. అలాంటి వాళ్ళు అన్ని పనులు అయిపోయిన తర్వాత చక్కగా రాసేసుకొని, ఆ తర్వాత మీరు ఒకసారి చేతిలో పట్టుకొని మనస్ఫూర్తిగా మేము ఈ పరిహారం చేస్తున్నాం, మాకు ఫలితం ఉండాలి అనేసి నమ్మకంతో మీరు చేసిన తర్వాత దిండు కింద పెట్టి పడుకొని చూడండి. ఎంతలా మీకు ఫలితం వస్తుందంటే కనుక తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారనమాట. అంత మంచి ఫలితం వస్తుంది. రాత్రంతా కూడా దిండు కింద పెట్టి మనం పడుకోవడం వల్ల తెల్లవారేసరికి మనం కోరిన వ్యక్తి ఎవరైనా కావచ్చు, అది మనం ప్రేమించిన వ్యక్తి కావచ్చు, మన భర్త కావచ్చు, లేదంటే భార్య కావచ్చు, దూరంగా ఉన్నవారు కావచ్చు, కేవలం ఒక మెసేజ్ అయినా వస్తుంది, ఒక ఫోన్ కాల్ అయినా వస్తుంది. అంటే వెంటనే ఒకవేళ రాకపోయినా మీకు 24 గంటల్లో అయినా సరే మీరు ఫలితం అయితే చూడగలుగుతారు. కొంతమందికి అయితే వెంటనే ఫలితం వస్తుందని కూడా శాస్త్రం చెబుతుంది. అంటే ఎవరి యొక్క స్థితిగతిపై ఆధారపడి ఉంటుందండి, అలా కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఇలా అయితే మీరు ఎంతో కొంత అయితే ఫలితాన్ని పొందగలుగుతారు. అలానే కాకుండా ఆ వ్యక్తి ఏంటంటే కనుక ఇక మీ సొంతం అయిపోతాడు. కానీ మీరు ఉదయం లేచిన తర్వాత ఏం చేయండి అంటే కనుక ఆ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ని అంటే మీ సింక్ దగ్గరనే కాల్ చేసి మొత్తం బూడిద చేసేసి నీళ్ళను పోసేయండి. అలా చేయటం వల్ల అయితే మీకు అద్భుతం జరుగుతుందన్నమాట. రాత్రి రాసాము, దిండు కింద పెట్టుకున్నాము, పడుకున్నాము, తెల్లారింది, లేచాము, లేచిన తర్వాత ఆ పేపర్ని చక్కగా మన ఇంట్లోని సింక్ దగ్గర కాల్చాము, నీళ్లను పోసేసి బూడిద మొత్తం కూడా అంటే మనము నార్మల్గా ఆ మోరిలో పోసేసాము, సరిపోతుంది అనమాట. చాలా చాలా మంచి రిజల్ట్ వచ్చేసి ఏంటంటే కనుక ప్రేమించిన వ్యక్తి మనతోనే ఉంటాడండి. అంటే ఫస్ట్ కంటే కూడా ఇంకా ఇప్పుడు ఎక్కువగా ప్రేమగా ఉండటం, ఇంకా ఎక్కువగా మనతో అంటే ఉండటానికి అవకాశం ఉంటుంది, మనతోనే ఉంటూ ఉండడం, అలాగే కాకుండా మనని బాగా చూసుకోవటం, ఫస్ట్ కంటే కూడా ఇప్పుడే బాగుంది, ఇప్పుడే అంటే మంచి ఫలితం వచ్చిందండి అని ఒక భావన అనేది మనలో కలగడం, అలానే కాకుండా మనకు నమ్మకం కూడా ఏర్పడటం, అలానే వచ్చేసి మనం ప్రేమించిన వ్యక్తి ఇంకా మన సొంతం అయిపోయాడని మనం ఆనందంగా కూడా ఉండటం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మీరు చూడగలుగుతారండి, గమనించుకోగలుగుతారు. అలానే ఏంటంటే చక్కగా ఫలితాలు కూడా వస్తాయి. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు మీ కళ్ళతో చూసేసి ఆశ్చర్యపోతారనమాట. ది బెస్ట్ పరిహారం అని మనకి ఏంటంటే తంత్రశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది, సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. ఈ పరిహారాన్ని చాలా మంది కూడా చేసి ఫలితాలను పొందారని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి, మంచి ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఫలితం రాదని కాదు, ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడైతే నమ్మకంతో మనం చేస్తామో, నమ్మకం పెట్టి చేసుకుంటామో అప్పుడే మనం అధికంగా ఫలితాలను పొందగలుగుతాం. అప్పుడే మనకు చక్కగా అంటే ఆ పరిహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి. ఆ పరిహారాలన్నీ కూడా మనకు పనిచేయుటకు అవకాశాలన్నీ కూడా ఉంటాయని మనకు పురాణ గ్రంథాలు కూడా చెబుతున్నాయన్నమాట. ఇదేంటంటే కనుక చాలా చాలా పాత పరిహారం అండి. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇదేంటంటే కనుక దాని అర్థం ఏంటంటే కనుక ఇన్నాళ్ళు నువ్వు దూరంగా అంటే ఉంటూ ఉన్నావు కదా, మధ్యలో ఏదొచ్చి మిమ్మల్ని విడదీసిందో మళ్ళీ ఏంటంటే అది దూరమైపోయి మీరు ఒకటయ్యే లాగా ఏర్పడుతుంది ఈ పరిహారం, అంటే ఈ మంత్రం అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనం గొడవలు పడ్డాము, అలానే కాకుండా మనం దూరంగా ఉన్నాం కదండి, ఆ దూరాన్ని ఏంటంటే ఏదైనా ఒక చెడు కావచ్చు, ఏదైనా ఒక అబద్ధం కావచ్చు, లేదంటే నార్మల్గా ఇంకా ఏదైనా సరే మనలో అంటే నెగిటివ్గా ఏదైనా వాళ్ళు చూసుకొని మనని అంటే విడిగా పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా తొలగిపోతాయి. అంటే అవన్నీ కూడా తొలగిపోయి వారు మనని ఇంకా అధికంగా ఇష్టపడటము, వారు మనని అధికంగా చూసుకోవటము, అంటే మనని అధికంగా ప్రేమించటము, ఇలాంటివన్నీ కూడా మనం ఏంటంటే ఈ పరిహారం ద్వారా చూడగలుగుతాం అన్నమాట. ఈ
పరిహారం ద్వారా మనం ఫలితాలను కూడా పొందగలుగుతాం కాబట్టి నమ్మకంతో చేయండి. నమ్మకం ముఖ్యమండి, గుర్తుపెట్టుకోండి. ఇన్నిసార్లు నమ్మకం అని ఎందుకు చెబుతున్నానంటే కనుక ఏదైనా సరే మనం నమ్మకంతో చేస్తే మనకేంటంటే ఖచ్చితంగా మన ప్రాప్తం అవుతుంది. తప్పనిసరిగా మనం ఫలితాలను పొందగలుగుతాం. ఫలితాలను మనం చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే ప్రయత్నించండి. చాలా వరకు కూడా మంచి శుభ ఫలితం అనేది వస్తుంది. మీ జీవితం అనేది తప్పకుండా మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు, భర్త కావచ్చు, తప్పనిసరిగా మీ వశమైపోతారు. మీ మాట ఖచ్చితంగా విని మీకు ఎదురు చెప్పకుండా మీ వెంటే ఉంటూ ఉంటారండి. కావాలంటే ఒకసారి మీరు ప్రయత్నించండి. 1కి 2 సార్లు చేయండి. ఒకటేసారి అంటే కనుక 15 రోజులకోసారి ఇలా చేస్తూ ఉండండి. చేస్తూ ఉంటే ఏంటంటే కనుక ఇంకా పరిహారం అనేది చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందన్నమాట. మనం ఒకటేసారి చేసి అంటే గమ్మున అయిపోయామనుకోండి, మళ్ళీ సారికి ఇంకా మనం ఏంటంటే మనం పరిహారం చేయాలి అనుకున్న ఆలోచన పడిపోయి చేయలేకపోతుంటాం. కాబట్టి 15 రోజులకోసారి నెల రోజులు ఒకసారి చేసేసుకోండి, సరిపోతుంది. ఫలితం బాగొస్తుంది. అలానే కాకుండా మంచి శుభ ఫలితాన్ని కూడా మీరు చూడగలుగుతారనమాట.